గడప గడప కది గదిగో వైఎస్ఆర్ పార్టీ రథం కదలండి కదలండి ఊరు ఊరు వాడ వాడ అభివృద్ధయ్యను శూన్యం రాష్ట్రంలో ఎటు చూసిన అవినీతికే అందలం చీకటిలో మగ్గుతుంది జనజీవన వికాసం అందుకే వస్తుంది జగన్ ప్రజా చైతన్య రథం నవ్యాంధ్ర జనులారా నవ్వుల పాలయ్య ప్రగతి నారావారి పాలనలో చూడండి జనులారా అంధకారమైంది అభివృద్ధి రాష్ట్రంలో కదిలింది గడప గడప కది గదిగో వైఎస్ఆర్ పార్టీ రథం కదలండి కదలండి ఊరు ఊరు వాడ వాడ అభివృద్ధయ్యను శూన్యం అరకపట్టి మెరకదున్ని బంగారం పండించే రైతన్నను మళ్ళీ కష్టాల్లో ముంచిందెవరు రైతులందరికీ ఒకటే హామీ ఇస్తున్నా కేంద్ర రాష్ట్ర విధానాల వల్ల మీరు చాలా ఇబ్బందుల పాలైపోయారు జీవితాలు చితికిపోయినాయి అప్పుల పాలైపోయారు చాలా సమస్యల సుడిగుండంలో ఉన్నారు అందుకే ఒక మాట చెప్పాను రైతు రుణాల్ని బేషరతుగా మాఫీ చేసే బాధ్యత రైతు రుణాల్ని బేషరతుగా మాఫీ చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటామని చాలా స్పష్టంగా హామీ ఇచ్చాను రుణ విముక్తులవ్వలేక రోధిస్తున్న రైతులని ఆత్మహత్యలనుసరించిన రైతన్నల కుటుంబాన్ని ఆదుకునేటందుకే వైఎస్ఆర్ పార్టీ కదిలెను అండో రైతన్నలారా వేదన రాష్ట్ర ప్రజలకి నిపిద్దాము రారండో అన్నదాతలారా ఈ మోసకారి పాలకులను నిలదీద్దాము కదిలింది కదిలింది గడప గడప కది గదిగో వైఎస్ఆర్ పార్టీ రథం కదలండి కదలండి ఊరు ఊరు వాడ వాడ అభివృద్ధయ్యను శూన్యం గ్రామీణ మహిళల చైతన్యానికి ప్రతీకగా నాంది పలికినట్టి డ్వాక్రా గ్రూపుల నటి దారుణంగా మోసం చేస్తుందెవరు టీడీపీ వారు కాదా మళ్ళీ హామీ ఇస్తున్నా డ్వాక్రా సంఘాలను ఆదుకుంటాను వాళ్ళు తీసుకున్న రుణాల్ని పూర్తిగా మాఫీ చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం డ్వాక్రా సంఘాలను ఆదుకుంటాను వాళ్ళు తీసుకున్న రుణాల్ని పూర్తిగా మాఫీ చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం వడ్డీ లేని రుణాలు పొంది కళకళలాడిన డ్వాక్రా మహిళల బ్రతుకులు నేడు దుర్భరంగా ఉన్నాయని నిజమును తెలిపేందుకే వైఎస్ఆర్ పార్టీ కదిలెను రెండో చెల్లెమ్మలారా డ్వాక్రా రుణాల రద్దు ఇంకెప్పుడని ప్రశ్నిద్దాం రెండో కూలమ్మలారా ఈ సిగ్గులేని పాలకులను నిగ్గదీసి అడిగేద్దాం కదిలింది కదిలింది గడప గడప కది గదిగో వైఎస్ఆర్ పార్టీ రథం కదలండి కదలండి ఊరు ఊరు వాడ వాడ అభివృద్ధయ్యను శూన్యం నిరుద్యోగ బ్రతుకుల్లో వెలుగులు తెస్తామని యువత భవిత మార్చేందుకే మా ప్రభుత్వముందని నిరుద్యోగ లోకాన్ని నిలువున ముంచిందెవరు కుటుంబ పెద్దగా చదువుకున్న ప్రతి ఒక్క తమ్ముడికి ఉపాధి కల్పించే బాధ్యత నేను తీసుకుంటాను అది వచ్చే వరకు 1000 నుంచి 2000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇవ్వాలని కూడా నిర్ణయం చేశాం. ప్రతి ఒక్క కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇప్పించి మీ రుణం తీర్చుకుంటాను.
మీకు ఉద్యోగం వచ్చే వరకు చదువుకున్న పిల్లలకి 1000 రూపాయల నుంచి 2000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇచ్చి 1000 రూపాయల నుంచి 2000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇచ్చి మిమ్మల్ని ముందుకు తీసుకుపోతాను. తమ్ముళ్ళు జాబు రావాలంటే ఇంటికొక ఉద్యోగం ఇస్తాను, మీ కష్టాలు తీరుస్తాను, మీ కళలు నిజం చేస్తాను. ఇది నా హామీ. కుతంత్రాలతో నడిచే మీ ప్రభుత్వ పాలన నుండి కుళ్ళుతో సాగే మీ రాజకీయ వ్యవస్థ నుండి నిరుద్యోగ లోకాన్ని కాపాడేందుకే కదిలెను తగపడ్డ యువకులారా. రండి కదలి రండి ఈ ప్రభుత్వాన్ని నిలదీద్దాం, కదలి రండి యువతులారా. ఇంకెన్నాళ్ళీ బతుకును పాలకులను ప్రశ్నిద్దాంది. కదిలింది గడప గడప కది గదిగో వైఎస్ఆర్ పార్టీ రథం. కదలండి కదలండి ఊరు ఊరు వాడ వాడ అభివృద్ధయ్యను శూన్యం. వైద్య వ్యవస్థను చూస్తే చిన్న భిన్నమాయెను, ఉచిత వైద్యమన్న మాటే ప్రజలకు కరువయ్యెను. ఈ పాపం పాలకుల నిర్లక్ష్యం కాదా? పేదలందరికీ ఉచిత వైద్యం అందించే ఆరోగ్యశ్రీ పథకాన్ని అడ్రస్ లేకుండా చేశారు. దానితో పాటు 104, 108 సర్వీసులను అటకెక్కించారు. సంక్షేమ పథకాల జాడను చూస్తే ఏనాడో కానరాని లోకాలకు పయనమైపోయిను. విద్యారంగాన్ని చూస్తే హస్తవ్యస్తం, చేనేత బ్రతుకులు చూస్తే అయోమయం, వృద్ధాప్య పింఛన్లలో భారీ కోత, ఊరు ఊరా బెల్ట్ షాపుల మోత. పక్కా గృహాలు కట్టిస్తామని మాట ఇచ్చి నేడు పేదవాడికి నిలువ నీడ లేకుండా చేశారు. జాడే లేని ఎన్టీఆర్ సుజల స్రవంతి పదవీ విరమణ వయసు పెంపు పథకం అధోగతి. ఈ 2 సంవత్సరాల పాలనలో చంద్రబాబు గారు సాధించింది ఏమిటయ్యా అంటే 1,45,549 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దోచుకోవటం. భూములు, ప్రాజెక్టులు, మద్యం, ఇసుక, గనులు ఇలా చెప్పుకుంటూ పోతే చాంతాడంత అవినీతి కళ్ల ముందుంది. అక్రమార్జన రుచిమరిగి పరిపాలనను గాలికి వదిలేసి దోచుకుంటున్న అవినీతి సొమ్ముతో ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలను సంతలో పశువుల మాదిరి కొనుగోలు చేస్తున్నారు. 2 ఏళ్లుగా మన ఆంధ్రప్రదేశ్ కి ఏమైంది? కాంగ్రెస్ విడగొట్టింది, తెలుగుదేశం చెడగొట్టింది. స్కీములు లేవు, స్కాములు మాత్రం లావు. నారా పేరు నిరో అయ్యింది, లోకేష్ పేరు సూట్ కేస్ అయింది. ప్రత్యేక హోదా కొండెక్కింది, ప్రత్యేక దోపిడీ మాత్రం విచ్చల విడిగా పెరిగింది. ఏపీలోకి నదులు పారటం లేదు గాని సీఎం గారి ఇంట్లోకి మాత్రం నిధులు పారుతున్నాయి. రైతుల పొలాలు ఇవ్వబోమంటే నిప్పు పెడుతున్నారు, రైతుల ప్రయోజనాలని కప్పి పెడుతున్నారు. ఆనాడు కథలో బకాసురుడు బండెడన్నమే తింటే ఈనాడు పసుప ఇసుకాసురులు మాత్రం గ్రామాలకు గ్రామాలనే తినేస్తున్నారు. ప్రజలంటే ప్రేమ లేదు, దేవుడంటే భయం లేదు. గుడిని గుడిలో లింగాన్ని మింగేస్తున్న మన సీఎం గారు తెలంగాణలో ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిపోయి ఏం చెయ్యాలో తెలియక కృష్ణా గోదావరి నదులను కేసీఆర్ కు, ప్రత్యేక హోదా నినాదాన్ని ఢిల్లీకి తాకట్టు పెట్టేశారు. రాజధాని పేరుతో రాష్ట్ర ప్రజల భవిష్యత్తును ఇతర దేశాల వారికి తాకట్టు పెడుతున్నారు. అమరావతిని అడ్డు పెట్టుకొని కోట్లు కొల్లగొడుతూ భావితరాలను మళ్లీ తెల్లవాడి బానిసలుగా మార్చబోతున్నారు. అందుకే కదిలింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతి గడపకు. కదిలింది గడప గడప కది గదిగో వైఎస్ఆర్ పార్టీ రథం. కదలండి